హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది. రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 21వ విడత డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది. ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ప్రతి రైతు కూడా ఈ పనులు పూర్తి చేసి ఉండాలని ఇక గ్రీన్ సిగ్నల్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఏ తేదీ నుండి రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ నిధులు అనేది కూడా జమ కాబోతున్నాయి, ఎంత డబ్బులు అనేది కూడా ఈ విడతకి సంబంధించి జమ చేస్తారు, జిల్లాల వారీగా జమ చేస్తే మొదటగా ఏ జిల్లాల రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దండి, చివరిదాకా చూస్తేనే మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎప్పుడెప్పుడు అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఆగస్టు 2వ తారీఖున 20వ విడతకు సంబంధించి నిధులు అనేది కూడా విడుదలయ్యాయి. ఇక కొత్తగా 21వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధమైతే అయింది. రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ 21వ విడతకు సంబంధించి డబ్బులు జమ కావాలంటే మొదటగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. ఈకేవైసీ ఎవరైతే రైతులు కంప్లీట్ చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 2000 రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి. ఇక 21వ విడతగా 4000 వరకు ఈ డబ్బులు అనేది కూడా పెంచుతూ సంవత్సరానికి 12,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలలో జమ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది. ఇక ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు పొందాలంటే మొదటగా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలి. ఈకేవైసీ ఎవరైతే రైతులు కంప్లీట్ చేసుకొని బ్యాంకు ఖాతాలు అనేది కూడా పని చేస్తున్నా లేదా అని సరిచూసుకొని, ఒకవేళ బ్యాంకు ఖాతాలకి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకున్నట్లయితే వెంటనే కూడా అప్డేట్ చేసుకోండి. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ కంప్లీట్ చేసుకోవాలి. ఇక మొబైల్ ద్వారా పోర్టల్ ద్వారా అయితే మొబైల్లో పోర్టల్ ద్వారా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా మీరు మొబైల్లో ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి కేంద్రాలని సంప్రదిస్తే అక్కడ ఒకవేళ అయినా మీకు ఈకేవైసీ కంప్లీట్ చేస్తారు. ఎవరైతే రైతులు ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పీఎం కిసాన్ నిధులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది. ఇక ఇప్పటికే 20 విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేశారు. సరికొత్తగా ఈ పథకాన్ని భారీగా అయితే డబ్బులు పెంచాలని అయితే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇప్పటిదాకా సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేశారు. ఇక సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున 3 విడతల్లో ఒక్కొక్క విడతగా 4,000 రూపాయలు, సంవత్సరానికి 12,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలలో జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక మనకి ఇంకా సరైన అప్డేట్ రాలేదు, కానీ అప్డేట్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఆలోపు వెంటనే ప్రతి రైతు కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నారంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పీఎం కిసాన్ నిధులు అనేది కూడా పొందడానికి అర్హత అయితే పొందుతారు. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.